హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే చిట్టి చిట్టి పునుగులండి. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి. వీటికి మనం గంటల కొలది పప్పులు ఏమి నానబెట్టక్కర్లేదండి. అలాగే మనం పెరుగులు కలుపుకోక్కర్లేదు, సోడా కూడా వేయక్కర్లేదండి. ఇవి చాలా చాలా ఈజీగా చేసుకునేవన్నమాట. ఒక కప్పు రేషన్ బియ్యం ఉంటే సరిపోతుంది. మనం సింపుల్గా చేసుకోవచ్చు. అండి. ఇది చూసారా, మనం ఈ పల్లీ చట్నీ కానీ, ఆనియన్ చట్నీ కానీ, టమాటా కానీ పెట్టుకొని తినొచ్చు. నేను వీడియో చేయకపోవడానికి ప్రతిరోజు వీడియో వస్తుందని ముందు రోజు చెప్పాను, నెక్స్ట్ డే పెట్టలేదు అనుకుంటున్నారేమో. నేను పెట్టకపోవడానికి కారణం మీకు చెప్తానండి. ఇది చూస్తుండగానే నేను ముందుగానే రేషన్ బియ్యం అయితే మాత్రం నానబెట్టుకున్నాను కదా, 3 to 4 అవర్స్. ఇవి మిక్సీ పట్టుకుంటున్నాను. ఇవి ఎటువంటి వాటర్ లేకుండా ఇలా వాటర్ వడపట్టుకొని పట్టుకోవాలండి. కొంచెం ఎక్కువ వాటర్ అయిందనుకోండి, పునుగులు అయితే అంత కరెక్ట్గా రావన్నమాట. ఇగోండి, ఇలా సరిపోతుంది. మళ్ళీ దీనిలో మనం బంగాళదుంపలు కూడా వేస్తాం కనుక ఇది అలా సరిపోతుంది. అలాగే నేనైతే బంగాళదుంపలు 3 మీడియం సైజు మీకు చూపించలేదండి, కట్ చేసి స్టవ్ మీద పెట్టేశాను అనమాట, ఉడకబెడుతున్నాను. ఇందులో నేను సన్నగా తరుక్కున్న కొత్తిమీర, చిన్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. ఇలా పచ్చిమిర్చి వేసుకొని తిన్నామనుకోండి, ఆనియన్ ఉంటుంది కనుక చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. నేను ప్లెయిన్గా అయితే ట్రై చేయనండి, ఎప్పుడు ఇలాగే కొంచెం కొంచెం ఏదైనా యాడ్ చేస్తుంటాను. ఇదిగోండి, బంగాళదుంపలు ఉడికాయి కదా, వేడిగా ఉన్నాయండి, అవి మిక్సీ పట్టేసుకుంటున్నాను. అలాగే నేనేంటంటే నిన్న వీడియో పెట్టాలని ఇదే ఎడిటింగ్ చేశానండి, కానీ కరెక్ట్గా ఇక్కడ మా ఇంటి దగ్గరలోని చెట్లు కొడుతున్నారనమాట. దానివల్ల కరెంట్ లేదు. చూసారా, వేడి పొగలు వస్తుంది, చాలా వేడిగా ఉందండి. ఇదైతే వేసేసుకొని ఇది చల్లారేలోపు నేనైతే మాత్రం ఆయిల్ వేడి చేసుకుంటాను. ఇది ఇలా సరిపోతుందండి. దీనిలో కూడా వాటర్ యాడ్ చేయకూడదు. ఇదిలా ఉంది కనుక మనం ఇది కలిపితే సరిపోతుంది అనమాట. వాటర్ యాడ్ చేస్తే పిలకలు వస్తాయండి, అందుకని నేను యాడ్ చేయను అనమాట. మనకి ఇవి మీకు తెలిసే ఉంటుంది, రోడ్ సైడు బండి మీద అమ్ముతారు ఇలాంటి పునుగులు. అవి కారపొడి కూడా వేస్తారండి దానిలోని, చాలా బాగుంటాయి. నేనైతే మాత్రం ఇలా చట్నీలతోనే చేస్తానన్నమాట ఎప్పుడును. ఇగోండి, చల్లారింది కదా, ఇలా కలిపేసుకోవాలి ఫుల్గా అంతా మిక్స్ అయినట్టు. సాల్ట్ వేసుకున్నాను కదా, కలిపేసుకొని ఇప్పుడైతే పునుగులు వేసుకోవచ్చు. ఆయిల్ కూడా వేడైపోయిందండి. ఇవి ఏంటంటే మనకి బ్రౌన్ కలర్లో అయితే రావండి, వైట్గానే ఉంటాయి. వైట్గా ఉన్నాయి కదా అని వేగలేదు అనుకోవద్దు, లోపల అయితే ఉడికిపోతాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీకు యూజ్ అవుతుందంటే ఎవరికైనా షేర్ చేయండి. అలాగే మంచి మంచి వంట వీడియోలు అయితే వస్తాయండి. వంట వీడియోలే కాదు, ఏదైనా మేకింగ్ కానీ ఇలా కొన్ని నేను చేసినవి కూడా, స్వీట్స్ కూడా చేస్తుంటానండి. ఇలాంటివన్నీ కూడా మీకు వీడియో రూపంలో నేను పెడతాను. చాలా వీడియోస్ ఉన్నాయండి, నాకు కొన్ని ఇబ్బందుల వల్ల నేను పెట్టలేకపోతున్నాను అనమాట. ఇగోండి, ఇలా వేయకుంటే సరిపోతుంది. ఇంకా బాగా వేగకూడదండి, వేగితే ఇంకా మాడిపోతాయి అన్నమాట. ఇలా మనం ఏదైనా టిష్యూ పేపర్ వేసుకొని ఇంకేదైనా చిన్నగా ఆయిల్ ఉంటే పీల్చుకోవడానికి అన్నట్టు వేసుకోవాలి. కానీ ఆయిల్ అయితే ఉండదండి, ఆయిల్ మొత్తం అక్కడ ఆయిల్ పట్టకుండానే వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా ఎంత బాగా ఉడికినాయో. అలాగే మనం మిగతా రెండో వాయి కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని తీసేసిన తర్వాత ఇదిలా సర్వ్ చేసుకొని మనకి నచ్చిన చట్నీతోని సర్వ్ చేసుకొని తినేయటమేనండి. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను ఏదైనా మాట్లాడిన దానిలో తప్పు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే ఇంకా ఇంకొక రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.